ప్రపంచ శాంతి కొరకు నిర్వహించు రన్ ఫర్ జీసస్ ర్యాలీని విజయవంతం చేయండి. ఖమ్మం 4వ తారీఖున ఖమ్మం జిల్లా క్రైస్తవుల ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కొరకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్, యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల సందర్భంగా జయహో జీసస్, యేసు లేచి ఉన్నాడు రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని కోరుతూ సిఎస్ఐ సెంట్ మేరీ చర్చి కాంపౌండ్ నందు బ్యానర్లను ఆవిష్కరించారు. ఖమ్మం పట్టణ మరియు రఘునాథపాలెం, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు, సిఎస్ఐ కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కాలేజ్ గ్రౌండ్ వరకు సాగనున్న ర్యాలీ సందర్భంగా యేసు సువార్త ప్రకటించుటకు ప్రపంచ శాంతి కోసం చేయడం మంచిది అని యావత్ క్రైస్తవ ప్రజల సంఘ సిద్ధాంత భేదము లేకుండా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బాధ్యత వహించిన రన్ ఫర్ జీసస్ ఖమ్మం కోఆర్డినేటర్ రమేష్ బాబు చాలా మంచి కార్యక్రమం అని అభినందించారు. ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ సభ్యులు, పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ జకరియా, వేముల సత్యం, ఏర్పుల ప్రభాకర్ రావు, హెబ్రోస్ ఎల్డర్, పీస్ కమిటీ చైర్మన్ పల్లా రాజశేఖర్, సిఎస్ఐ చర్చి సెక్రటరీ సుధాకర్, యూత్ సెక్రటరీ ఏర్పుల కిషోర్, పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు కొమ్ము బాబురావు, పాల్ సంజీవరావు, రమేష్ పాల్, నేలాల బాలస్వామి, సుజనా రాయ్, మినిస్ట్రీస్ సామ్యూల్, పిన్ని, చిన్ని, డేవిడ్, జీవరత్నం, సురేష్, సుగుణ, రాజేంద్రం, సురేష్, రవి, కిరణ్, పల్లా కిషోర్, దాసు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ Run for Jesus! 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 యేసు రాజుకే జై! క్రీస్తు రాజుకే జై! పునరుద్ధరణైన క్రీస్తు రాజుకే జై! మరలా తిరిగి రానైన యేసు రాజుకే జై! Run for Jesus! Run for Jesus! Run for Jesus! అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భముగా జరుగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీ మన ఖమ్మం జిల్లా యావత్ క్రైస్తవులందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఆర్షియం బిషప్ గారు, మరి సిఎస్ఐ బిషప్ గారు, సెంట్ మేరీస్ సంఘము, సిఎస్ఐ సంఘాలన్నీ, సెక్రటరీస్, గ్రూపు చైర్మన్లు అందరూ కూడా ఏకమై ఇండిపెండెంట్ పాస్టర్స్, ఇండిపెండెంట్ బిషప్స్, ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఖమ్మం టౌన్ పరిసర మండలాలు, నియోజకవర్గాలు అందరూ కూడా పాల్గొంటూ జయప్రదం చేయడానికి చాలా ముందుకొచ్చి చక్కని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కనుక మేమందరం క్రైస్తవ సమాజం అందరికీ గొప్ప పిలుపునిస్తున్నాం. 4వ తారీఖు శనివారం ఉదయం 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగబోతూ ఉంది. వేలాది మంది క్రైస్తవులు క్రీస్తు లేచి ఉన్నాడని సువార్తను ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ఈ తరుణంలో మీరందరూ కూడా మిగిలిన వారు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు కూడా రావాలి, ప్రభు యేసు సువార్త ప్రకటించాలని మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ కార్యక్రమంలో మరి అనేక మందికి, వేలాది మందికి వస్తున్న వారికి చక్కటి వాటర్ బాటిల్స్, క్యాప్స్, అలాగనే మంచిగా టిఫిన్ కూడా పెద్దలందరూ కృషితో ఏర్పాటు చేస్తూ వారి యొక్క ప్రేమను మీకు తెలియపరుస్తూ ఉంటున్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రన్ ఫర్ జీసస్ ర్యాలీలో పాల్గొనాలని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాజకీయ ప్రతినిధులు, నాయకులు, పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో, మరి ఖమ్మం పట్టణ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక ఇది చాలా భారీ ఎత్తున ర్యాలీని మరి చేపడుతూ మనం సువార్తను ప్రకటిస్తున్నాం. ఇది ప్రపంచ పరిస్థితులు బాగలేవు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతి దాత, శాంతి దూత, శాంతి మూర్తి గనుక మన ప్రజలకు అందరికీ శాంతి కలగడానికి, ప్రపంచ శాంతికై కూడా ఇది ర్యాలీని ఇందులో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. మన ప్రపంచ శాంతిని కోరే వారిలో మన క్రైస్తవులు ముందుంటారు. కనుక శాంతిని ప్రకటిస్తున్నాం. శాంతి కొరకు మీరు కూడా ప్రకటించడానికి మీరందరూ కూడా రావాలని మీకు పిలుపునిస్తున్నాం. ఈ వేలాది మందిలో మనం కూడా చేరి ఈ ర్యాలీని జయప్రదం చేద్దాం. ఇందులో సహకరిస్తున్నటువంటి ఖమ్మం పట్టణ సిఎస్ఐ సంఘాల వారికి,
RCM సంఘాల వారికి పెద్దలకు, అలాగనే ఇండిపెండెంట్ ఫెలోషిప్లు మరి 8 ఫెలోషిప్లు పెద్దలందరూ ఏకమై ఇందులో భాగస్వాములై స్వచ్ఛందంగా వారు సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కనుక వారిని కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వారి అందరి సహాయ సహకారాలతో ఘనంగా జరగబోతున్న ఈ ర్యాలీలో మనందరం పాల్గొని ప్రభు యేసు నామాన్ని మహిమపరచుదాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్న మీడియా వారిని, ప్రతినిధులను అందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలతో అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సంఘాలన్నీ సంఘటితమై ప్రపంచ పరిస్థితులన్నీ శాంతి కోసం, మంచి కోసం, ప్రజల మేలు కోసం ముందుకెళ్దాం. ప్రభు వారందరికీ దీవెనలు కలగజేయాలని కోరుదాం. దేవుడి మాటలు దీవించును గాక. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై, రాజుల రాజు కి రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. మరణించిన సందర్భంగా ఆయన శిలపై రచించినటువంటి సందర్భంగా మరి శనివారం 4వ తారీఖు నాడు, ఈ నెల 4వ తారీఖు నాడు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఉదయం పూట వేముల గ్రౌండ్ 6:30 గంటల నుంచి మరి PRS గ్రౌండ్ వరకు ఈ యొక్క శిలువయాత్ర, రన్ ఫర్ జీసస్ శిలువయాత్ర కొనసాగిస్తున్నాం. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని డినామినేషన్లు కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫెలోషిప్ ఉన్నటువంటి వారు కానీ, విశ్వాసులు కానీ, మరి అనేక మంది ప్రజలు వచ్చి దీన్ని పాల్గొని మరి దీన్ని జయకరంగా మరి దీన్ని కొనసాగించాలని మీకు అందరికీ నేను మరి కమిటీ తరఫున మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా రండి. మరి కరెక్ట్గా ఆ 7 గంటలకు స్టార్ట్ అవుద్ది వేముల గ్రౌండ్ నుంచి. కాబట్టి చాలామంది ఈసారి వేల మంది ప్రజలు పాల్గొని యేసు ప్రభు యొక్క మరణ దినాన్ని మరి ప్రజలకు తెలియచేయటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అంతే మాత్రం కాకుండా ప్రపంచ యావత్తు కూడా మరి యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆ ప్రపంచ మరి దాని కొరకు శాంతి యాత్ర మేము కొనసాగిస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క శాంతి యాత్రలో కూడా మనం కొనసాగించి దీన్ని ప్రజలకు తెలియచేసి మరి మన సానుభూతి తెలియపరచాలని మీకు అందరికీ నేను తెలియజేస్తూ, దయచేసి మీరు అందరూ కూడా కుల మత భేదం లేకుండా, ఏ మతం లేకుండా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా రావాలని మీకు అందరికీ ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవులందరికీ ఆల్ డినామినేషన్ 4వ తారీఖున రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అంతేకాదు శాంతియుత ర్యాలీ అంటే మన భారతదేశం ప్రపంచంలో కూడా శాంతియుతంగా అన్ని దేశాలలో యుద్ధాలు లేకుండా క్షేమంగా ఉండాలని, అలాగనే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అన్ని డినామినేషన్లు జిల్లా వ్యాప్తంగా పాస్టర్స్, విశ్వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సువార్తను ఎంతో మేలుకరంగా విజయంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని యేసుక్రీస్తు నామం పేరట ప్రేమపూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం కమిటీ తరఫున. థ్యాంక్ యూ. నామంలో శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని శనివారం జరుపుకుంటున్న ఈ సందర్భంలో CSI సంఘం నుండి, ప్రత్యేకంగా సెయింట్ మేరీ సంఘం నుండి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఈ మంచి ర్యాలీలో అందరూ పాల్గొని అనేక మంది దీని ద్వారా దీవెనలు పొందడానికి CSI సంఘంలో కూడా అనేక మంది పాల్గొనాలని ప్రత్యేకంగా వారందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. దీని ద్వారా ఈ క్రైస్తవం యొక్క శాంతిని అనేక మందికి తెలియజేయటం, స్వార్థను అనేక మందికి తెలియజేయడం ద్వారా జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ శనివారం జరగనంటున్న ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రభునామంలో కోరుతూ ఉన్నాను. ప్రజలారా, మరి 4వ తారీఖు నాడు రన్ ఫర్ జీసస్ జరుగుతూ ఉంది కనుక ఈ రన్ ఫర్ జీసస్కి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో 4వ తారీఖు పెట్టారు. అదే రీతిగా మన ఖమ్మం జిల్లాలో, మన ఖమ్మం టౌన్లో కూడా ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి ఖమ్మంలో ఉన్న యావత్తు క్రైస్తవులు, సేవకులు, మండలాల్లో ఉన్న సంఘాలన్నీ కూడా కదిలి వచ్చి ఈ రన్ ఫర్ జీసస్ని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధరణం మరియు తిరిగి లేవడం, ఆ లేవడం కోసం మనం అందరం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా
అయ్యా మీరు మళ్ళీ తిరిగి లోకానికి రావాలి, పాపుల రక్షణకై ప్రజల అభివృద్ధికై మీరు రావాల్సిన అవసరం ఉంది అని మనం వేడుకుంటూ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆల్ డినామినేషన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సిఎస్ఐ కానీ మరియు ఆర్సీఎం చర్చెస్ కానీ, ప్రైవేట్ పాస్టర్స్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి మేమందరం ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్స్ అందరూ ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉన్న స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు కానీ, మతపరమైన విధానాలు కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం. వాటన్నిటికీ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థన ద్వారా మనం కొలిచే విధంగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించే విధంగా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొచ్చాం. ప్రతి ఒక్కళ్ళు, అందరూ పాస్టర్స్, ప్రతి ఒక్కళ్ళు భక్తులు అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సెయింట్ మేరీ సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో చర్చెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సెయింట్ మేరీ సిఎస్ఐ పీస్ కమిటీ చైర్మన్గా ప్రతి ఒక్కళ్ళని అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క భాగస్వామ్యాన్ని ఇందులో చూపించాలి. వేలాది మందిగా వచ్చే జనాల్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందిగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రైజ్ లార్డ్. మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క నెల, మరి 3వ నెల 4వ తారీఖు 2026 సంవత్సరము ప్రాముఖ్యంగా దక్షిణేండియా సంఘం సిఎస్ఐ వారు మరి ఎంతో ఉన్నతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిఎస్ఐ వారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోమన్ కథోలిక వారు మరి ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా తీసుకొని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవ సమాజం అంతటిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ సంఘాల దైవజనులు అలాగే అందరూ కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఉన్నతంగా నిర్వహించాలని, క్రీస్తు మరి మృతుడై సమాధిలో లేడు, తిరిగి లేచాడు అనే రక్షణ సువార్తను చాటించడానికి ఈ మహోన్నతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజమా మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది దేవుని యొక్క పునరుద్ధాన సువార్తని చాటాలని క్రీస్తు నామంలో క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తున్నాం. దీంట్లో డినామినేషన్ భేదమని కానీ, మరి క్రైస్తవ సంఘ భేదమని కానీ ఏ భేదం లేదండి. అందరూ కూడా పాలుపంపులు పొంది ప్రభు దీవెనలు పొందాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. 2026వ సంవత్సరము గుడ్ ఫ్రైడే. మరి ఈ సందర్భముగా యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి తెలియజేయడానికి ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని ఫెలోషిప్ల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రన్ ఫర్ జీసస్ అని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, సేవకులు, సువార్థికులు, విశ్వాసులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక ఖమ్మం పట్టణము పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు, సువార్థికులు, విశ్వాసులు, క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది చనిపోయినటువంటి వారిని మనం చూస్తున్నాము. చనిపోయి అందరూ సమాధుల్లోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగానే ఉన్నది. మేము వెళ్లి చూసొచ్చాము, ఆయన సమాధి ఖాళీగానే ఉన్నది. గనక యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడని మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు విశ్వసిస్తూ ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అన్ని దేశాలలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని రాష్ట్రాలలోనూ, అన్ని గ్రామాలలోనూ, అన్ని పల్లెల పట్టణాల్లోనూ రన్ ఫర్ జీసస్ యేసు తిరిగి లేచాడు అని అందరూ సాటి చెబుతున్నారు. కనుక మరి ఖమ్మం
పట్టణము మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. నా పేరు కొమ్ము బాబురావు, పాస్టర్, ఖమ్మం. దేవునికి మహిమ కలుగుగాక. ఈ శుభదినాన ప్రత్యేకించి మన ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా మన కొరకు శిలువపై మరణించి తిరిగి లేచి మనందరి రక్షణలో నడిపించినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి ర్యాలీ ఈ సమయం ప్రత్యేకించి రన్ ఫర్ జీసస్ అనబడుతున్నటువంటి ర్యాలీని ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్గనైజర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రభు మన కొరకు మరణించాడు. దానితో పాటు మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా శాంతి సమాధానాలు లేకుండా ఉంటున్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవులే కానీ క్రైస్తవేతరులే కానీ ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానం కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఇరాన్, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లగ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారికి వారి కుటుంబాలకు మేమందరం కూడా మన క్రైస్తవుల తరపున ప్రత్యేకంగా భారతదేశము ఖమ్మం జిల్లా తరపున మేమందరం కూడా వారికి విన్నవించే విన్నపం ఏంటంటే ఏ దేశ అధ్యక్షులైనా కూడా శాంతి సమాధానాలతో ఉండాలని కోరుకున్నాం. ఎందుకంటే మనం అందరం మానవులం కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన కృప ద్వారా ప్రభు చెప్పిన మాట, ఆయన శాంతిని ఇవ్వడానికి వచ్చాడు, సమాధానానికి వచ్చాడు. ఆ శాంతి సమాధానాల కొరకు మేము శనివారం రోజు అనగా 4వ తారీఖున రన్ ఫర్ జీసస్ మరియు ప్రపంచ శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ పాలు పంచుకోవాల్సిందని కోరుకుంటూ మీడియా మిత్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనమందరం కూడా ప్రపంచ శాంతిలో మానవులం కాబట్టి మీ యొక్క సపోర్ట్, మీ యొక్క సహకారం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పార్టిసిపేషన్లో అందరూ కుల మతాలకు అతీతంగా మనందరం కలిసి ప్రపంచ శాంతి కొరకే మనమందరం కూడా పీస్ ర్యాలీ చేస్తూ ప్రభుని ప్రార్థించవలసిన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిఎస్ఐ సెయింట్ మేరీస్ చర్చ్ ట్రెజరర్గా మరి రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం శనివారం ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఖమ్మంలో నుండి అన్ని సంఘాల నుండి అత్యధిక సంఖ్యలో మరి యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి దీన్ని జయప్రదం చేయబోతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రాం అంతా దేవునికి నామానికి మహిమ కలుగునట్లు దీన్ని నిర్వహిస్తున్నటువంటి అన్న రమేష్ బాబు అన్నకి ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేస్తూ టీం అందరికీ ప్రభునామం థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి బిడ్డలందరికీ కూడా దేవుని నామంలో సంపూర్ణమైన ఆశీస్సులు కలగాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ సిఎస్ఐ సెయింట్ మేరీస్ చర్చ్ తరఫున నేను ఈ యొక్క శుభాలు తెలపడానికి నిలబడటానికి దేవుడిచ్చి నాకు అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రన్ ఫర్ జీసస్ అనేది ప్రారంభించబడిన టైం ఏంటంటే యేసు ప్రభు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచినప్పుడు మొట్టమొదట మగ్దలేనే మరి అనే స్త్రీ మాత్రమే పరిగెత్తుకొని వెళ్ళి ఆయన లేచి ఉండుట ఖాళీ సమాధిని చూచినటువంటి సంఘటన. అక్కడ నుండి ఆమె పరిగెత్తుకొని వెళ్ళి మరి పేతురు మరొక శిష్యునికి చెప్పినప్పుడు పేతురు అనబడే శిష్యుడు మరి ఒక శిష్యుడు పరిగెత్తుకొని వెళ్ళి సమాధి దగ్గరికి మరి యేసు ప్రభు లేచి ఉండుట ఖాళీ సమాధిని చూసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి మరి చాటినట్లుగా ఆనాటి నుండి ప్రారంభమైనటువంటి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని తిరిగి అన్ని సంఘముల వారు ప్రారంభించి దీనిని అన్ని రాష్ట్రాల వారు మరి ప్రారంభించి సాగుతుండగా ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు జయప్రదం గావింపబడి మరి దాని కొరకు పరిగెత్తుటకు కాలు వేసిన ప్రతి బిడ్డని కూడా దేవుడు ఆశీర్వదించి ఆయన మహిమ పొందలాగన నేను దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.